గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం ఫస్ట్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు మళ్ళీ సారీ అంటూ ఇచ్చారు. ఆసిస్ ఆరోసారి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇండియా వరల్డ్ కప్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఓటమి కేసీఆర్ ముఖంలోనే కనిపిస్తోంది అంటూ ఇక మేడ్ ది ప్రెస్ లోని రేవంత్ చేసినటువంటి ఎద్దేవా అంటూ కూడా మనకి ఇక్కడ మరొక వార్త కూడా సంచలనంగా కనిపిస్తుంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలి అంటూ మంత్రి కేటీఆర్ అలాగే సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ను గెలిపించి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎలా అంటూ కాంగ్రెస్ ను గెలిపించి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎలా అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా మరి ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు. అక్కడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే కాళేశ్వరం దోషులు జైలుకే అంటూ కూడా మనకి ఇక్కడ కమలనాథులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ సభలో మాట్లాడుతున్నటువంటి జేపీ నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలు అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఖచ్చితంగా కాళేశ్వరం అంతా కూడా కబ్జాలతో కూడుకున్నది, లక్షల కోట్ల దోపిడీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే జైలుకి తప్పదు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి గ్యారంటీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే మోదీ సర్కార్ కాంగ్రెస్ నేతలపైకి ఐటీ ఈడీలను ఉసిగొల్పుతోంది అంటూ కూడా మరి ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ కూడా నిన్నంతా కూడా మరి రాష్ట్రంలో పర్యటించారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో సకల జనుల సౌభాగ్య తెలంగాణ ధ్యేయంగా జరిగినటువంటి మోదీ గ్యారంటీ బీజేపీ మేనిఫెస్టో 2023కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఒక హాఫ్ పేజ్ మొత్తం కూడా అదే మోడీకి సంబంధించినటువంటి గ్యారంటీలు అంటే బీజేపీ జెండా సకల జనులకు అండగా ఉంటుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి అంటే కమలం వికసించాలి అంటూ ఇంకా దానికి సంబంధించినటువంటి ఒక 10 అంశాలతోటి వాళ్ళు 10 హామీలతోటి ముందుకు వస్తున్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అమిత్ షా రిలీజ్ చేశారు శనివారం జరిగినట్టు ఆ సభలో. సో అవి ఏంటి అనేది కూడా మనం ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూసినట్లయితే తెలంగాణ తొలి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే బీజేపీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రిని చేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీజేపీ మాత్రమే అంటూ కూడా ప్రధాని మోదీ హామీ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో జరిగే 10 అంశాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటటువంటి గ్యారంటీలు మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి చూద్దాం. ఇక యూపీఎస్సీ తరహా 6 నెలలకు ఒకసారి పారదర్శకంగా టీఎస్పీఎస్సీ పరీక్షలు కూడా నిర్వహిస్తాము ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ల్యాప్టాప్స్ కూడా ఇస్తాము అంటూ కూడా డిగ్రీ స్టూడెంట్స్ ని ఉద్దేశించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మేనిఫెస్టోలో ప్రచురపరిచినటువంటి అంశాలను మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం. ప్రతి నెల 1న ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పింఛన్లు అందుతాయి. ప్రతి నెల కూడా ఫస్ట్ ఇప్పటి వరకు ఎలా వస్తున్నాయి అనేది పక్కన పెడితే నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి రాగానే జరిగేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది పింఛన్ కావచ్చు లేకపోతే ఉద్యోగులకు కావచ్చు. ప్రతి నెల కూడా 1st తారీఖున వారి అకౌంట్ లోకి వారి నిధులు జమ అవుతాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా ఇక వరి చేనుకు వచ్చేసరికి 1000 రూపాయల బోనస్ తోటి 3100 కనీస మద్దతు ధర ఉంటుంది వరికి సంబంధించి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులకు 2500 రూపాయలు పెట్టుబడి మద్దతు కూడా ప్రకటించడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ గ్యారంటీలకు సంబంధించి హామీలకు సంబంధించి ఇచ్చారు. ఇక రైతులకు మాత్రం ఉచితంగానే కరెంటు అంత పంట బీమా కూడా ఉంటది అంటూ కూడా ప్రధాని చెప్తూ ఉన్నారు. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటూ కూడా ఉచితంగానే ఉజ్వలకు సంబంధించి లబ్ధిదారులకు ఏడాదికి 1 సంవత్సరానికి 4 సిలిండర్లు కూడా ఫ్రీగా ఉచితంగా ఉంటాయి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటటువంటి హామీలు ఇవి.
అలాగే నవజాత బాలికలపై 2 లక్షల లబ్ధి చేకూరేలా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. నవజాత బాలికలపై 2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. అలాగే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గ్రామీణ పేదలకు ఇంటి పట్టాలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక పెట్రోల్ డీజిల్ సుమారుగా 15 రూపాయల వరకు కూడా వ్యాట్ తగ్గిస్తారు అంటూ కూడా అంటే అధికారంలోకి రాగానే జరిగేటటువంటి హామీలు ఇవి. అలాగే ఇంకా రైతులకు ఉచితంగా మరి పాలిచ్చే ఆవులు కూడా ఇస్తాము అంటూ చెప్తున్నారు. ఎస్సీ ఉపవర్గీకరణకు వేగవంతం చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. మత ప్రాతిపాదికన రిజర్వేషన్ తొలగింపు ఉంటుంది. ఇంకా నుంచి అధికారం వచ్చిన తర్వాత ఇవి కూడా జరుగుతాయంటూ చెప్తున్నారు. అందరికీ ఉచిత విద్య వైద్యం అందిస్తాము ఖచ్చితంగా అంటూ కూడా ప్రధాని మోదీ హామీ ఇస్తున్నారు. అలాగే ఇంకా చూద్దాం. ఆగస్టు 27న రజాకర్ల దుష్ట్యాల సంస్మరణ దినంగా ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే 10 లక్షల మంది మహిళలకు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు కూడా కల్పిస్తాము 6 నెలల్లోపే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే SHG మహిళలకు 1% వడ్డీకి రుణాలు కూడా ఇస్తాము అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే ఇక GHMCకి పరిధిలో వరద నీరు ఉండవు, డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేపడతాము అంటూ కూడా చెప్తున్నారు. BRS ప్రభుత్వం అవినీతిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడా విచారణ జరిపిస్తాము, ఇది పక్కా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే బీజేపీ జెండా సకల జనులకు అండా అంటూ కూడా మనకి ఇక్కడ కమలం పువ్వుతో ఓటు వేయాలని చెప్తూ కూడా ఇంకా ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే మరి అందులో మరి పొత్తు కలిసినటువంటి పవన్ కళ్యాణ్, ఇంకా అలాగే జేపీ నడ్డా అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధాని మోదీ కూడా మరి మనకి మెయిన్ గా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఒక పిక్ ని కూడా యాడ్ చేశారు. సో గమనించవచ్చు. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటటువంటి గ్యారంటీలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇక రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఓటమి కేసీఆర్ ముఖంలోనే పక్కా మంచిగా కనిపిస్తూ ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మీట్ ది లో ఆయన ప్రసంగించారు అంటూ ఇచ్చారు. తండ్రి కొడుకుల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఫలితాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది అంటూ కూడా వారి బాడీ లాంగ్వేజ్ చూసే చెప్పేయచ్చు, వారి ఫేస్ ముఖ కవలికలు చూసే చెప్పేయచ్చు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే 80 నుంచి 85 సీట్లతో కాంగ్రెస్ ఘన విజయం ఖాయం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకా మనం చూసే హంగ్ అనేది బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం అనేది కూడా చెప్తున్నారు. మాదిగా అలాగే సామాజిక వర్గం ఓట్లు గంప గుత్తగా చేయడానికే ఇవన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్ అనే దానికి వర్గీకరణపై బీజేపీ డ్రామాలు ఆడుతుంది అంటూ కూడా మనం చూడొచ్చు. అలాగే 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా సాధ్యం చేయిస్తాం మేము అంటూ కూడా, అంటే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మాత్రం 2 లక్షల రుణమాఫీ మాత్రం చేస్తామని చెప్తున్నారు. ఇక అలాగే పంపిణీలన్నీ కూడా పునరుద్ధరించడానికి డిజిటలైజ్ కూడా చేస్తాము అంటూ కూడా ప్రతి ఒక్క అంశం ఏవైతే ఇచ్చామో కాంగ్రెస్ కి సంబంధించి అధికారంలోకి రాగానే అవన్నీ కూడా డిజిటలైజేషన్ కూడా చేస్తాము అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పనినా ఏం చేసినా కూడా గెలిచేది మాత్రం కాంగ్రెస్ అన్నట్లుగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక ఇక క్రికెట్ వర్గానికి వచ్చినట్లయితే మనకు మళ్ళీ సారీ అంటూ ఇచ్చారు. ఆసీస్ 6వ సారి 2003 తరహాలోని తుది పోరులో భారత్ తడబాటు పడింది. ఆస్ట్రేలియానే వరల్డ్ కప్ విజేతగా నిర్ణయించారు. అన్ని విభాగాల్లో రోహిత్ సేన వైఫల్యం. అలాగే ట్రావిస్ హెడ్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కొట్టారు అంటూ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ స్పోర్ట్స్ పేజ్ లో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఆఖరి కేకలేంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. నాడు నక్సల్స్ కాల్పులు ఎన్కౌంటర్లే ఉండేవి, కానీ ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాకే బాధలు తీరాయి అంటూ కూడా చెప్తున్నారు. ఒకప్పుడు మొత్తం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా ఆకలి కేకలు, నక్సల్స్ కాల్పులు ఇవే జరిగాయి. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత 2 రూపాయలకి కిలో బియ్యం ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఆ పథకం ద్వారానే ఇక్కడ ఆకలి కేకలు అన్ని కూడా సర్దుమణిగాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే కాంగ్రెస్ వస్తే కరెంటు కాట్లు దళారీల రాజ్యమే అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక నా దీక్షతో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇక సకల జనుల ఉద్యమం అలాగే బలిదానాలతోటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సకల జనుల ఉద్యమం అలాగే బలిదానాలు ఇవన్నీ చేస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ సోనియమ్మ వెనక్కి తగ్గారు, కానీ మళ్ళీ బలిదానాలు ఇవన్నీ జరిగిన తర్వాతనే మళ్ళీ ఇచ్చారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఉద్యమించి తెచ్చిన తెలంగాణకు హాని తలపెట్టనివ్వను అంటూ కూడా చెప్తున్నారు. ధరణి రద్దు అయితే రైతు బంధు రాదు అంటూ కూడా ప్రజలందరినీ ఉద్దేశించి రైతులను ఉద్దేశించి ఆయన ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి.
అలాగే బోయలను ఎస్టీలో చేర్చేందుకు ఢిల్లీలో పోరాటం చేస్తున్నాం. ఆలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అనేక విషయాలను వెల్లడించారు ప్రజలతో ముఖాముఖిగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కేసీఆర్ సభకు వెళ్లి వస్తూ పోలీసు వాహనం బోల్తా పడింది, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి, 3 పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కేసీఆర్ సభ ఎక్కడైతే ఉందో ఆ సభకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మరి పోలీసు వాహనం అయితే మరి బోల్తా పడింది. ఆ బోల్తా పడిన ఆ ఘటనలోని పలువురికి విషమంగా, ఒక 3 పరిస్థితి అయితే విషమంగా ఉంది అంటూ, పలువురికి గాయాలయ్యాయి అంటూ కూడా ఇచ్చారు. వెంటనే హాస్పిటల్కి తరలించారంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు. ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా మనకి 3rd ఇచ్చారు. మొత్తంగా అయితే పోలీస్ వాహనం అనేది అయితే మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే ఇక కేటీఆర్ విషయానికి వచ్చేస్తే ఉమెన్ ఆస్క్ కేటీఆర్ లో ఓ చిన్నారితో అంటూ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ను గెలిపించి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎలా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు కొంతమంది డబ్బు సంచులతోటి వస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ గెలిస్తే గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం. అమ్మను చూసి ఎంతో నేర్చుకున్న, చిన్నతనంలోనే నాన్న ప్రభావం తక్కువే, మహిళలకు తగిన సంఖ్యలో టికెట్లు కేటాయించకపోవడం బాధాకరమే అంటూ ఉమెన్ ఆస్క్ కేటీఆర్ తో కొంతమంది మాట్లాడినటువంటి మాటలు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. కాళేశ్వరం దోషులకు జైలు శిక్ష అంటూ జేపీ నడ్డా కూడా ప్రసంగిస్తూ ఉన్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారని చూస్తే, పేదల సొత్తును దోచుకున్న సీఎం కుటుంబం, బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షసుల సమితి అని అంటూ అర్థం అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీలు అంటే అంతా అవినీతి, తెలంగాణలో కమలం వికసిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆయన ప్రసంగిస్తూ ఆ ప్రసంగంలో అనేక విషయాలను ప్రజలతో షేర్ చేసుకున్నారు అంటే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే ఇంకా మోదీ సర్కార్ కాంగ్రెస్ నేతలపైకి ఐటీని ఈడీలను ఉసిగొల్పుతోంది అంటూ ప్రియాంక కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ప్రియాంక గాంధీ ఏం చెప్తున్నారని చూసినట్లయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని మాత్రం పట్టించుకోదు, కానీ కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు పోతేనే యువతకు జాబ్స్ వస్తాయి. 6 గ్యారంటీ స్కీమ్లను పక్కాగా అమలు చేస్తాం. ఖానాపూర్, ఆసిఫాబాద్ సభల్లో ప్రియాంక గాంధీ ఇంకా అనేక విషయాలను ప్రజలతో షేర్ చేసుకున్నారు. విశాఖ ఇండస్ట్రీస్ కు చెందినటువంటి 8 కోట్లు ఫ్రీజ్ చేస్తాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రియాంక గాంధీ ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మరి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు. వెలుగు దినపత్రికలు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక వెలుగు దినపత్రిక చూస్తే మనకి ఈ రోజు మిస్ యూనివర్స్ పలాసియోస్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూడొచ్చు మనం. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే, ఇక ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు భూములు అంటూ మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. ఇక హంగ్ రాదు, 85 సీట్లు పక్కా అంటూ మనకి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రియాంక గాంధీ, అలాగే సీఎం కేసీఆర్, మంత్రి మరి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అందరూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇక చూద్దాం ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది చూస్తే, ఇంకా హంగ్ రాదు, 85 సీట్లు పక్కాగా వస్తాయి, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ రేవంత్ రెడ్డి ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ధరణి పేరుతో నిజాం వారసుల భూములు చేతులు మారాయంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక పోర్టల్ ను రద్దు చేస్తామంటే కేసీఆర్ కు దుఃఖం వస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే, నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి కూడా పడుతుంది. ప్రగతి భవన్ ను అంబేద్కర్ భవన్ గా మారుస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రగతి భవన్ ఏదైతే ఉందో అంబేద్కర్ భవన్ గా మారుస్తామంటూ చెప్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అందరికీ కూడా స్వేచ్ఛ ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. బీజేపీకి 110 సీట్లలో డిపాజిట్లు కూడా రావు అంటూ చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణ పేరిట ఆ పార్టీ కాలయాపన అయితే చేస్తోంది అంటూ చెప్తున్నారు. ఆర్డినెన్స్ తెస్తే మద్దతు ఇస్తాం. మీట్ ది ప్రెస్ లో పీసీసీ చీఫ్ అనేక వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక ధరణి తోటి భూములు దోపిడీ జరుగుతుంది, అది ఎవరికి కూడా అర్థం కావట్లేదు, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, ఖచ్చితంగా ధరణిని రద్దు చేసి తీర్థం అధికారంలోకి రాగానే అంటూ కూడా చెప్తున్నారు. సో దాని పేర్లోని మరొకటి ప్రవేశపెడతామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఇందిరమ్మ రాజ్యంలోని పేదలకు భూములు అనే విషయానికి వచ్చినట్లయితే ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో 7 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినామంటూ ప్రియాంక గాంధీ చెప్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోని ప్రజలకు న్యాయం జరగలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే యువతకు జాబ్స్ రావాలంటే కేటీఆర్ జాబ్స్ పోవాలి అంటూ కూడా ప్రియాంక గాంధీ ప్రసంగించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక బీఆర్ఎస్ బీజేపీ
ఎంఐఎం అన్ని కూడా ఒక్కటేనని కూడా విమర్శ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఖానాపూర్ లో జరిగినటువంటి సభలో ప్రియాంక గాంధీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వీళ్ళంతా ఒక్కటే అంటూ కూడా చెప్తున్నారు ప్రియాంక గాంధీ. సో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరికీ జాబ్స్ రావాలి అంటే సీఎం కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ ఇద్దరు జాబ్స్ కూడా పోతేనే యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరి కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే అసలు ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి అంటూ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్. ఆకలి చావులు, నక్సలిజం, కాల్చి చంపడం తప్ప ఆమె హయాంలో ఏముంది అంటూ కూడా కేసీఆర్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే 10 ఏళ్ల కష్టం బూడిద పాలైతుంది. కేంద్రం మెడలు ఉంచి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ ఆలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, కల్వకుర్తి సభల్లోని సీఎం కేసీఆర్ అనేక విషయాలు ప్రజలతో షేర్ చేసుకున్నారు. అలాగే మరొక విషయం చూసినట్లయితే కేసీఆర్ది 30% కమిషన్ సర్కార్ అంటే ఇక్కడ జేపీ నడ్డా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కమలనాథుల విషయంలో. సో చూద్దాం వాళ్ళేం చెప్తున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి చేశాడు సీఎం కేసీఆర్ అంటూ నడ్డా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారంలోకి రాగానే విచారణ జరిపించి ఖచ్చితంగా కేసీఆర్ ను జైలుకు పంపుతామంటూ కూడా జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అలాగే మియాపూర్ లో 4,000 కోట్లు దోచేశారు. ఓఆర్ఆర్ లో 1,000 కోట్లు స్కామ్ చేశారు. షాబాద్ లోని 1,100 ఎకరాలు గుడి మాన్యాలను కేటీఆర్ అమ్ముకున్నాడు అంటూ నారాయణపేట, చేవెళ్ల, మల్కాజ్గిరిలో బీజేపీ చీఫ్ ప్రసంగం చేశారు. ఇవన్నీ అంటూ మరి కేసీఆర్ చేసిన అవినీతి, కేటీఆర్ చేసిన అవినీతి, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ చేసిన అవినీతి మొత్తం కూడా బట్టబయలు చేస్తాం అధికారంలోకి రాగానే అంటూ కూడా ఇక్కడ జేపీ నడ్డా కూడా అదే చెప్తున్నారు. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. కానీ వీళ్ళు రెండు వచ్చినాయంటే బిఆర్ ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వస్తే 10 ఏళ్ల కష్టం వృధా అవుతుంది అని చెప్పేసి వీళ్ళ రాజ్యాలు ఎవరికి కావాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది ఇంకా మనమైతే వేచి చూడాల్సిందే. అలాగే ఇక మంత్రి కేటీఆర్ ఏం చెప్తున్నారు అనేది మనం చూసినట్లయితే మహిళలకు ఎక్కువ టికెట్లు ఇయ్యలేదన్న బాధ నాకు చాలా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. నా భార్యకు ఓపిక ఎక్కువ, నా చెల్లె చాలా డైనమిక్ అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ. ఇక అలాగే మాట్లాడే హక్కును ఎదుటి వాళ్ళను తిట్టేందుకు వాడొద్దు. అలాగే డీప్ ఫేక్ తోటి మహిళలకే కాదు రాజకీయ నేతలకు కూడా ప్రమాదమే ఉంది. దీన్ని వాడి మాపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలో మేం గెలుస్తాం, ప్రతిపక్షాలు నటిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. మహిళల కోసం స్పెషల్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తాం. విమెన్ ఆస్ కేటీఆర్ ఇంటరాక్షన్ లోని అనేక కామెంట్స్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా చూడొచ్చు మనం. అయితే మహిళలకు ఎక్కువ టికెట్లు ఇవ్వలేదన్న బాధ కేటీఆర్ కు ఉంది అని చెప్తున్నారు. అలాగే ఆయన భార్యకు ఓపిక ఎక్కువ అని చెప్తున్నారు. ఆయన చెల్లెలు అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక డైనమిక్ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు కేటీఆర్. అలాగే భద్రాద్రిని యాదాద్రి లెక్క చేస్తామంటూ కూడా అధికారంలోకి రాగానే ఇదే చేస్తామంటూ చెప్తున్నారు. మేం రామ భక్తులం అంటూ చెప్తున్నారు. రామయ్యను తక్కువ చేసి చూడమంటూ చెప్తున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయితారు ఖచ్చితంగా అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇంకా చూద్దాం, కొత్తగూడెం రోడ్ షోలో కేటీఆర్ ఇంకా అనేక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇంకా అలాగే మరొక వార్త మనం చూస్తే వట్టే జానయ్యపై కత్తులు, గొడవలతోటి దాడి ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ లీడర్ల అటాక్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆసుపత్రికి జానయ్య తరలింపు, గొడ్డలి వేటతో తెగిన డ్రైవర్ చేతి వేలు అంటించారు. సూర్యాపేట జిల్లా గట్టికల్లోని జరిగినటువంటి ఈ ఉద్రిక్తత హైవేపై అనుచరుల రాస్తారోకో కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి 6th పేజీలో ఇచ్చారు. రక్తపు మడుగులో వట్టే జానయ్య అంటూ ఇచ్చారు. ఇంకా ఆయన డ్రైవర్ చేతి వేలు కూడా తెగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఆయనను హుటాహుటిన వెంటనే హాస్పిటల్ కి తరలించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ 6th పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక డిస్కంలను ముంచిన సర్కార్ అంటూ ఇచ్చారు. 9.5 ఏళ్లలో 1,00,000 కోట్ల అప్పులు. అలాగే టీజేఏసీ 52,000 కోట్ల నష్టాలు. ఊబిలోకి సంస్థలు 25,000 కోట్ల వ్యవసాయ సబ్సిడీ ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం. ఉన్న పలంగా ఛార్జీలు పెంచలేరు, నష్టాలు పూడ్చలేరు. ఏం చేస్తారు ఇప్పుడు, ఏంటి పరిస్థితి? అలాగే ఇంకా మనం చూస్తే అప్పుల అగ్ని పర్వతం ఎప్పుడైనా బద్దలు కావచ్చు అని చెప్పేసి కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి అధికారులు అంటూ ఇచ్చారు. డిస్కమ్లకు సంబంధించినటువంటి ముంచిన సర్కార్ ఇప్పుడున్నటువంటి సర్కార్ను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ క్షణంలోనైనా మరి అప్పుల అగ్ని కుంభం అనేది మాత్రం బద్దలవటం ఖాయం, ఎప్పుడైనా ఇది బద్దలు కావచ్చు అంటూ కూడా కొన్ని హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఇక మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి 4th పేజీలో ఇచ్చినట్లుగా చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూస్తే ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో మనకి ప్రధానంగా అంటే చెదిరిన స్వప్నం ఆసిస్ కే పట్టం అంటూ కూడా ఇచ్చారు. ఇక
ఆస్ట్రేలియా మరి విన్ అయింది. అలాగే భారత్ కొంత మరి తడబడినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఆస్ట్రేలియాకు 6వ ప్రపంచ కప్ అంటూ మనకి ఇచ్చారు. అలాగే రోహిత్ సేన జైత్ర యాత్రకు ఫైనల్లో బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మనం. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా మనకి స్పోర్ట్స్ పేజ్ లో అయితే ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికి ఏం జరిగింది అంటూ కూడా పేదల్ని కాల్చి చంపారు అంటే ఇక్కడ మనకి ఎవరు సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక భారత ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అంటూ జేపీ నడ్డా కూడా కమలం సైడ్ నుంచి చెప్తూ ఉన్నారు. ఇటు బీజేపీ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ ఇంటికి పంపాలి అంటున్నారు. కానీ ఇంకా సీఎం కేసీఆర్ చూస్తే ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి అంటూ అడుగుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నది ఇందిరమ్మ రాజ్యం, 10 ఏళ్లలో వచ్చాను నేను, నా రాజ్యమే కావాలి అంటూ ఆయన చెప్తున్నారు. ఇక కేసీఆర్ పాలనలో తెలంగాణ దోపిడీ జరిగిందంటూ ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత మరి ప్రియాంక గాంధీ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా సో మొత్తంగా చూద్దాం ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అంటే ఆల్రెడీ మనం ముందు పేపర్స్ లో చూసుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ గానీ ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చారు. సో అలాగే భారత ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అంటూ చేవెళ్ల నారాయణపేట సభల్లో జేపీ నడ్డా పిలుపునిచ్చారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ బూటకపు గ్యారెంటీలను అంటూ కూడా విమర్శ చేశారు. ఇక అధికారంలోకి వస్తే మాత్రం రాష్ట్రాన్ని నెంబర్ 1 గా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు జేపీ నడ్డా. మొదటి తెలంగాణ రాష్ట్ర బీసీసీఎం గా, తొలి బీసీసీఎం గా కూడా కాబోతున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఇక ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి, పేదల్ని కాల్చి చంపిన రాజ్యం అది అంటూ కూడా ఎన్కౌంటర్లు, మత కల్లోలాలు జరిగాయి అప్పట్లో అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి 2 రూపాయలకు కిలో బియ్యం వచ్చే వరకు కూడా ఆకలి బతుకులే ఉన్నాయంటూ మళ్లీ కాంగ్రెస్ వస్తే దళారుల పైరవీరులదే రాజ్యం ఉంటుంది. పాలమూరు ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇటు బీఆర్ఎస్ ఇంటికి పంపాలంటూ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఇంటికి పంపాలంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది అనేది చూస్తే కేసీఆర్ పాలనలో మొత్తం కూడా దోపిడీ జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రియాంక గాంధీ ఏం చెప్తున్నారు అనేది చూస్తే, మేము అధికారంలోకి రాగానే 2 లక్షల వరకు ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రియాంక గాంధీ. బారాసా, భాజపా, మజ్లిస్ పార్టీలు ఒక్కటే అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఖానాపూర్ ఆసిఫాస్ సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇంకా అనేక విషయాలను ప్రజలతో షేర్ చేసుకున్నారు. అమరుల కుటుంబాలకు కొలువులు ఉంటాయి, నెలకు 25,000 రూపాయలు పింఛన్ కూడా ఉంటుంది అంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అనేక గ్యారెంటీలతో ముందుకు వస్తుంది, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని నమ్మకం కూడా ఉంది అంటూ కూడా ప్రియాంక గాంధీ చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు మనం ఏ పేపర్ లో చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి పేపర్ లో కూడా అదే ఇచ్చారు మనకి న్యూస్, ఎక్కడ కూడా మనకి ఏమి ఇవ్వలేదు. సో అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 3 పార్టీలు కూడా టఫ్ ఫైట్ కొనసాగిస్తున్నాయి. 3 కూడా ప్రచారాల్లో దూసుకుపోతూ ఉన్నారు. మరి ఇంకా ప్రజలు మాత్రం ఎవరికి పట్టం కడతారనేది మాత్రం ప్రజలపైనే తుది తీర్పు అనేది ఉంటుంది కాబట్టి సో మొత్తంగా 3 పార్టీలు కూడా ఎక్కడ తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమం తోటి మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.